రెయిన్ మాన్స్టర్ సిస్టంతో ఆడటానికి కొత్త దారి. ఓ, నేను పులికి తిండి పెట్టి చాలా రోజులైంది. సారీ, నేను చాలా బిజీగా ఉండి నిన్ను మర్చిపోయాను. కానీ మాస్టర్ పులికి కూడా తిండి పెట్టి చాలా రోజులైనట్టుంది. నేను వెళ్ళి తినడానికి తీసుకొస్తాను. ఇక్కడే ఉండి ఇల్లుని చూసుకో, ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడ విన్నాను? ఇల్లు చూసుకోమని జియోలింగ్ దగ్గరికి వెళ్ళకు. స్లీపింగ్ బటర్ఫ్లై, బేబీ నువ్వు ఆన్లైన్ లో ఉన్నావా? నీని, నువ్వు కూడానా? ఎంత కోఇన్సిడెన్స్, నువ్వు కూడా ఆన్లైన్ లో ఉన్నావా? పనిలో చాలా బిజీ. బేబీ, బటర్ఫ్లై ఒకటే కాదు, నువ్వు కూడా ఆన్లైన్కి వచ్చి చాలా రోజులైంది. సరే, నేను పనిలో బిజీగా ఉన్నాను. నేను ఇంటర్న్ గా చేస్తున్నాను. చూస్తుంటే నేను ఒక్కదాన్ని ఫ్రీగా ఉన్నట్టున్నాను. మన ముగ్గురం ఒకేసారి రావటం చాలా అరుదు. డాన్సింగ్ లో వెళ్ళి కలిసి ఆడదామా? సరే. నేను ఆడి చాలా కాలం అయింది. నాకు తెలిసి కొంచెం స్లో అయ్యానేమో. మరేం పర్వాలేదు, ఏదైనా ఈజీగా స్టార్ట్ చేద్దాము. మన దగ్గర వేవీ ఉంది, దాన్ని ఖచ్చితంగా ఓడిస్తాము. చూసుకోండి. నేను ఆడి 2 నెలలైంది. ఒక మానిస్టర్ ని కూడా ఓడించలేను. నేను హెల్త్ బాగోలేక ఆన్లైన్ కి రావట్లేదు. గిల్డ్ మాస్టర్ స్లీపింగ్ బటర్ఫ్లై కి కొంచెం బాలేదు ఈ మధ్య. ఏమైంది? తను ఇప్పుడే గిల్డ్ కి తిరిగి వచ్చింది. అలవాటు పోయింది. ఈ 2 నెలల్లో ఎంతో మంది గిల్డ్ ప్లేయర్స్ వెళ్లిపోయారు. అలాగే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఎన్చాంట్రెస్ షియావోని దేవతలా చూస్తున్నారు. చాలా మందికి గిల్డ్ మాస్టర్ స్లీపింగ్ బటర్ఫ్లై ఎవరో కూడా తెలీదు. అల్టిమేట్ ఫైటర్ మాస్టర్ కి తన స్పాట్ తిరిగి ఇవ్వలేదా? లేదు, ఇప్పుడు తన లెవెల్ అల్టిమేట్ ఫైటర్ అంతా పెద్దదేం కాదు. సియావో చింగ్ కూడా గిల్డ్ లోనే ఉంది. తను చాలా చిరాకు తెప్పిస్తుంది. నేను గిల్డ్ కంటే అటాచ్ అయిపోయి ఉంటే నేను కూడా వెళ్లిపోయేదాన్ని. నాకు ఏం నచ్చట్లేదు. స్లీపింగ్ బటర్ఫ్లై అల్టిమేట్ మాస్టర్. వాళ్ళు కలిసిపోయారు. నేను దీని గురించి తనని అడిగాను. తన కొంట్లో బాగాలేకపోయింది కొన్ని రోజుల ముందు. అప్పుడు అల్టిమేట్ ఫైటర్ తనని చూసుకున్నాడంట. అందుకే తనని క్షమించేసింది. ఇంకేంటి? నా ఇంటర్నెట్ బాగోలేదు, డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. మాట్లాడుకున్నాం కదా, మంచి టైం పాస్ అయిపోతుంది. వేవే, నువ్వు ఇంటర్న్షిప్ చేస్తున్నానన్నావు కదా, ఎక్కడ చేస్తున్నావు? అనుకుంటాను. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నువ్వు స్కూల్ సమ్మర్ బ్రేక్ లో కూడా ఇంటర్న్షిప్ కోసం వెళ్ళావు. అవును. వేవే, నువ్వు బియాసింగ్ లో ఉన్నావా? ఇప్పుడు ఫ్రీయేనా? మధ్యాహ్నం టీకి బయటికి రావచ్చుగా? వెళ్ళు వెళ్ళు. మీరిద్దరు ఒకే సిటీలో ఉన్నందుకు నాకు చాలా కుళ్ళుగా ఉంది. నేను అక్కడ ఉండుంటే బాగుండేది. ఓకే, ఎక్కడ కలుద్దాం? నువ్వు యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ లోనే ఉన్నావా? అవును. యూనివర్సిటీ రోడ్ లో రెడ్ అని కేఫ్ ఉంది, అక్కడ కలుద్దామా? ఓకే. నేను డార్క్ గ్రీన్ లాంగ్ స్కర్ట్ ఇంకా వైట్ టాప్ వేసుకుని వస్తాను. గ్రేట్ మాస్టర్. ఏంటి? నువ్వు మామూలు చాట్ మెసెంజర్స్ వాడలేదా?
ఇది ఫ్రీగా ఉంది. ఇది చాలా భయంకరంగా ఉంది తెలుసా. సడన్ గా గుర్తొచ్చింది, మా రిలేటివ్స్ వాళ్ళ విల్లా ఖాళీగా ఉంది. ఏంటి? తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్కి వెళ్ళాలనుందా? నీకు ఆరోగ్యం బాగానే ఉంది అనుకుంటున్నాను. స్విమ్మింగా? గ్రియోనే బాస్కెట్బాల్ కంటే స్విమ్మింగ్ లో బాగా చేస్తాడని విన్నాను. స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఎలా ఉంటాడో. ఓకే. నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు, కానీ నేను చూడగలను. అలాగే తర్వాత నేను బటర్ఫ్లైని కలుస్తున్నాను. స్లీపింగ్ బటర్ఫ్లైయా? అవును, తను మాట్లాడడానికి పిలిచింది. యూనివర్సిటీ రోడ్లోనే రెడ్ కేఫ్లో కలుస్తున్నాం. ఆఫ్టర్నూన్ టీకి ఎక్కువసేపు పట్టదు. నేను అక్కడ పికప్ చేసుకుంటాను. అక్కడ నుంచి స్విమ్మింగ్కి వెళ్ళాను. మర్చిపోయా, నా స్విమ్ సూట్ తీసుకుంటావా ప్లీజ్? నా బెడ్రూమ్ క్లాసెట్లో కింద ఉంది. స్విమ్ సూటా? దొరికింది. మీరందరూ 2 రోజులుగా ఓవర్ టైం చేస్తున్నారు. తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాస్త రిలాక్స్ అయితే చురుగ్గా పనిచేయగలరు. చాలా బాగుంది. ఇది మ్యాండేటరీ. చాలా బాగుంది. తొందరగా ప్యాక్ చేసుకుందాం. ఓకే, ఆ గ్రిల్ స్కాలప్ షాప్ కి వెళ్దాం. బ్రో, తర్వాత ఏం చేస్తున్నావు? స్విమ్మింగ్. నన్ను కూడా తీసుకెళ్ళు. దానికి వాళ్ళు మంచిది కాదు. ఓ అలాగా, ఇవాళ మంచిది కాదా? సరే నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వైట్ టాప్ ఇంకా లాంగ్ గ్రీన్ స్కర్ట్. హలో, నువ్వు బీట్ బేబీ? అవును, నేనే తను. నువ్వు నిజంగా బీట్ బేబీవా? అవును. నువ్వు నిజంగా ఎంత అందంగా ఉంటావనుకోలేదు. రా, వచ్చి కూర్చో. ఏమైనా తీసుకుంటావా? వెయిట్. హలో, ఏం ఆర్డర్ చేస్తారు? నాకు టీ చాలు. ఓకే, తెస్తాను. బేబీ, నువ్వు నిజ జీవితంలో ఎంత అందంగా ఉంటావనుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జిఏయు ఫ్యామిలీ ఎప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నువ్వు చూడటానికి అస్సలు